శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏకాదశ రుద్రాభిషేకం అండి. చాలామంది ఈ అభిషేకం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏకవార రుద్రాభిషేకం చేసుకుంటారు, కొంతమంది ఏకాదశ రుద్రాభిషేకం అయితే చేసుకుంటారు. చాలామందికి ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకం యొక్క విశిష్టత ఏమిటి, ఎందువల్ల చేస్తారు అనేది కొద్దిగా తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అందువల్ల మామూలుగా ఏకాదశ రుద్రం చేసుకోవాలి అని చేసుకుంటారు, కానీ దాని యొక్క విశిష్టత చాలామందికి తెలియదు. ఈ యొక్క చెప్పడానికైతే ఈ వీడియో అయితే మనం చేయడం జరుగుతుంది. అందరూ కూడా తప్పకుండా వినే ప్రయత్నం మరి చెయ్యండి. రుద్ర అనేటువంటి పదం సాక్షాత్తు శివుడు, అంటే సృష్టి స్థితి లయ చక్రాలు నియంత్రించేటువంటి శక్తి స్వరూపుడు ఎవరు అంటే ఏకాదశ రుద్రుడు. ఈ శివస్వరూపాలు ఎన్ని అంటే 11 అండి. ఈ 11 వాటికి కూడా మరి చక్కనైనటువంటి అభిషేకం చేసి మనం ఏకాదశ రుద్రాభిషేకం చేసేటువంటి మూర్తులు ఎంతమంది అంటే 11 మంది. అవి కూడా ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో శివుడి యొక్క తపస్సు వల్ల ఉద్భవించి 11 అంశాలని ఏకాదశ రుద్రులుగా అభిషేకం చేసేవారు. 1 ఫస్ట్ ఆయన పేరు మహాదేవుడు, 2 శంభుడు, 3 ఆయన పేరు పినాకి, 4 ఆయన పేరు నీలలోహితుడు, 5 ఆయన పేరు ఈశానుడు, అలాగే 6 ఆయన పేరు భీముడు, 7 ఆయన పేరు విశాలాక్షుడు, 8వ ఆయన పేరు శస్త్రభృతుడు, 9వ ఆయన పేరు అజయుడు, 10వ ఆయన పేరు శంకరుడు, అలాగే 11వ ఆయన పేరు కపాలి. ఈ రుద్రులు జగత్తులో పాపాలనే కూడా నాశనం చేసి జీవుల యొక్క కర్మ ఫలాన్నంతా కూడా శాంతపరిచేటువంటి స్వభావాలు, వీరినే ఏకాదశ రుద్రులు అంటారు. ఏకాదశ రుద్రుల యొక్క పేర్లు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి. వారికి మనం ఏకాదశ రుద్రాభిషేకం ఒక్కొక్కళ్ళకి కూడా చేయడం వల్ల ఏమిటి ఫలితాలు అనేది కూడా మనం చెప్పుకుందాం. వేదాలలో శ్రీరుద్రం నమకం చమకం అనేటువంటి మంత్రాలు రుద్రస్వరూపుణ్ణి స్తుతిస్తూ ఆయన యొక్క కరుణ్ణి పొందడానికై నిర్దేశింపబడి ఉన్నాయి. ఈ రుద్రాభిషేకంలో ఈ మంత్రాలను ఘనంగా పఠించి శివలింగంపై మరి ఏకాదశ ద్రవ్యాలు, మనకి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార మొదలైనటువంటి పళ్ళ రసాలు, విభూది, గంధము, అలాగే సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కూడా చేయడం వల్ల సమర్పించడం ద్వారా శివతత్వం అంతా కూడా ప్రబోధించడమే కాకుండా శ్రీరుద్రాన్ని 11 సార్లు జపిస్తూ ప్రతి ఈ ఆవర్తికి కూడా ఒక్కొక్క ద్రవ్యాన్ని సమర్పించడం, ఈ పూజాస్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, గణపతి పూజ చేసుకుని అలాగే మనకి శరీర శుద్ధి కోసం మహాన్యాసాన్ని పఠించి అనంతరం ఈ యొక్క పీఠార్చనాది కూడా చేసుకున్న తర్వాత ఈ అభిషేకాన్ని ప్రారంభించి చక్కగా చేస్తూ ఉండాలండి. అంతేకాకుండా జలాభిషేకం, అలాగే పంచామృతాభిషేకాలు, అలాగే గంధం పాలాభిషేకం ఇందాక చెప్పుకున్నాను చూడండి. అలాగా ఏకాదశ ద్రవ్యాలు కూడా చేసుకుని చక్కగా చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందడమే కాకుండా రుద్రాధ్యాయం కానీ, లింగపురాణం కానీ, శివపురాణం కానీ ఈ రుద్రాభిషేకం ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా జన్మంలో చేసినటువంటి పాపాలని కూడా నాశనం చేసుకుని శివ సాయుధ్యాన్ని పొందుతాడు. ఏకాదశ రుద్రం పఠిస్తే 11 జన్మల్లో చేసినటువంటి దోషాలు కూడా శాంతిస్తాయి. ఇది మహామృత్యుంజయ హోమం ఎంతైతే చేస్తే ఫలితం వస్తుందో ఒక్క ఏకాదశ రుద్రం చేసినట్లయితే అటువంటి సమానమైనటువంటి ఫలంగా మరి పొందుతారు అని చెప్పి చెప్పబడుతోంది. అంతేకాకుండా భయం, వ్యాధి, శోకం, దారిద్ర్యం నశించి దీర్ఘాయువు, ఐశ్వర్యం, సౌఖ్యం కూడా కలుగుతాయి. పితృదోషాలు, నవగ్రహ దోషాలు కూడా ఈ ఏకాదశ రుద్రం వల్ల తొలగిపోతాయి. దీనికి విశేషమైనటువంటి రోజులు ఏమిటి అంటే అండి, మాస శివరాత్రి కానీ, అలాగే మహాశివరాత్రి కానీ, సోమవారం కానీ, ఏకాదశి కానీ, ప్రదోషవ్రతం కానీ, ప్రదోషకాలం కానీ, అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా చేయడం అత్యుత్తమం అండి. గృహంలో శాంతి సుఖం కోరుకునేవారు ప్రతిరోజు చేయడం వల్ల శివారాధన, అంటే ప్రదోషకాలంలో కనుకను శివారాధన చేయడం అంటే పోనీ దర్శనమైనా చేసినట్లయితే మనకి ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి అని చెప్పి అనేకమైనటువంటి శాస్త్రాలని కూడా
మరి చెప్పడం జరుగుతోంది. ఏకాదశి రుద్రాభిషేకం అనేది కేవలం అభిషేకం ఒకటే కాదండి, అది మన అంతరంగంలో రుద్రతత్వాన్ని జాగృతం చేసేటువంటి మహాయజ్ఞంగా మనం చూడాలి. మనసులో కోపం, దుఃఖం, ఆందోళనని కూడా కరిగించి శాంతి, జ్ఞానం, భక్తి రూపంలో శివ సాయుధ్యాన్ని అనుభూతి చెందేటువంటి గొప్ప పరిణామం ఏది అంటే ఏకాదశి రుద్రం. అంతేకాకుండా ఇది చేయలేని వారు ఉండొచ్చు, వారు శివ పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ సాయంత్రం వేళలో శివారాధన చేయడం వల్ల ఈ రుద్రాభిషేకం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు. అంతేకాకుండా కుటుంబ శాంతి, ఆరోగ్యాభివృద్ధి, సంపద, సిద్ధి మొదలైనటువంటి ఆధ్యాత్మికత ఉద్ధరణ కూడా సాధ్యమవుతాయి. అంతేకాకుండా రుద్రాభిషేకం చేసేవారు చివరికి శివలోకాన్ని కూడా చేరుతారు, పునర్జన్మలోను కాకుండా పరమశివుడిలో లీనమవుతారు అని చెప్పి కూడా లింగ పురాణంలో చెప్తోంది. దీనికి శాస్త్రం ఏం చెప్తోంది అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. రుద్రాభిషేకం యః కుర్యాత్ భక్త్యా శుద్ధాంతరాత్మనా సత్యజేత్ సకలాన్ దోషాన్ లభతే శివపదం ధ్రువం. భక్తి, శ్రద్ధ, పవిత్రతతో కనుకను ఏకాదశి రుద్రాభిషేకం ఎవరైతే చేస్తారో వారికి శివ సాయుధ్యం ఖచ్చితంగా లభిస్తుంది అని చెప్పి అనేకమైనటువంటి శాస్త్రాలన్నీ కూడా మరి చెప్పబడుతున్నాయి. ఇది మనం విశేషమైనటువంటి రోజుల్లో చేసినట్లయితే ఇందాక చెప్పుకున్నాం చూడండి, శివరాత్రి ఇలాంటివి ఇంకా గొప్ప ఫలితాలను పొందారు. అదే కాశీ క్షేత్రం కానీ, అలాగే మనకి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు కానీ ఇలాంటి వాటిల్లో చేసినట్లయితే మరి ఆ ఫలితం ఎంత అనేది దేవతలు కూడా చెప్పలేరండి, అంత గొప్ప ఫలితాన్ని పొందుతారు. సాధారణంగా కార్తీక మాసం ఎక్కువ శివారాధన మనకి చేస్తూ ఉంటారు. ఎందువల్ల అంటే నకార్తీక సమోమాస, కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం ఇంకోటి లేదు శివారాధనకి. అంటే శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైనటువంటిది ఈ కార్తీక మాసం. అందువల్లే సాధారణంగా శివమాలలు వేయడం కానీ అలాగే శివారాధన కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. గమనించి ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఒక్కసారైనా అభిషేకం చేసుకోవాలి. కార్తీక మాసంలో ఎప్పుడు విశేషం అంటే మాస శివరాత్రి కానీ, అలాగే పౌర్ణమి కానీ, అలాగే కార్తీక సోమవారాలు కానీ, ఆర్ద్రా నక్షత్రం రోజు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఆర్ద్రా నక్షత్రం రోజు శివుణ్ణి దర్శనం చేసుకున్నా, అభిషేకం చేసుకున్నా, ప్రదక్షిణలు చేసుకున్నా, మీ దగ్గరలో ఉండేటువంటి శివాలయానికి వెళ్ళి ఒక్కసారి స్వామిని బిల్వదళాలతో అర్చన చేసుకున్నా మనకు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా మంచి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని చెప్పి చెప్పబడుతోంది. అటువంటి గొప్ప ఆరాధన ఏది అంటే శివారాధన. మనం ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుని ఈరోజు మనం చక్కగా అర్చన చేసుకున్నాం. హారతి కూడా స్వామివారికి ఇస్తున్నారు. అందరూ కూడా అద్దుకుని ఆ యొక్క పంచాక్షరి జపాన్ని తప్పక ఆచరించండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుందంటే పంపించండి.